దురదృష్టమో అదృష్టమోనండి. ఆంధ్ర 2 సార్లు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది హిస్టరీలో. ఒక ఛాన్స్ హిట్ అయింది శాతవాహనుల టైంలో. మిగతా 2 ఛాన్స్లు దారుణంగా ఫెయిల్ అయినాయి. ఫస్ట్ ముస్నూరు ప్రళయ నాయకుడు తుగ్లక్ అనేవాడిని ఢిల్లీ దాకా తరిమి కొట్టి ఢిల్లీకి చక్రవర్తి అయ్యి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అయిన ఈ ఇరాన్ కూడా ఈ రోజున ఆ దేశాలు ఉండేవి కాదు, ఇండియాలో ఉండేవి. తెలుగు ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఉండేది. అప్పుడు రెడ్లు, వెలంలు, కమ్మోళ్ళు చక్రవర్తి అయితే మనకి ఇబ్బంది అని దెబ్బేసారు. ముస్నూరి ప్రళయ నాయకుడిని ఎన్నుపోటు పొడిచేశారు. లేకపోతే రాష్ట్రం అనే చెప్పే కదా, మొత్తం హిందూ దేశం కింద ఉండేది. బోల్డ్ అని భాగాలు ఇండియాలో ఉండేవి. సెకండ్ ఛాన్స్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెలిచినప్పుడు, రెండోసారి కనుక రాజశేఖర రెడ్డి గెలవకుండా ఉంటే అమర్ రాజా బ్యాటరీస్ 2000 ట్యాక్స్ కడుతుంది, 2000 కోట్లు. అలాంటి 1,00,000 తెచ్చేవాడు. ప్రపంచంలో రిచెస్ట్ అయ్యేది. గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు. కేవలం అతను కమ్మోడు అవుతాం వలన వీళ్ళ కాళ్ళు వీళ్ళు నరుక్కున్నారు అంతే. అప్పుడు రెడ్లు వెలంలో దెబ్బేశారు. అప్పుడు కూడా ఈసారి మాళ్ళ కూడా యాడ్ అయ్యారు. చాలా విచిత్రం ఏంటంటే, మాళ్ళకి 2 గ్లాసుల సిస్టమ్ తీసేసింది చంద్రబాబు నాయుడు, పటేల్ పట్వారీ తీసేసింది ఎన్టీఆర్. వీళ్ళ కోసం బట్టలు చించుకుని మాలోళ్ళ కోసం ఫైటింగ్ చేసింది కమ్మోళ్ళు. కాటూరులో ఆడవాళ్ళని, కమ్మోళ్ళని బట్టలోడు తీసి ఊరేగిచ్చారు మాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. ఎంతోమంది నక్సలైట్లు మాళ్ళ కోసం, మాదిగల కోసం సపోర్ట్ చేసి అమరులు అయ్యారు. చెరుకూరి అజయ్ అని, సూర్పనేని జనార్దన్ కానీ, ద్రోణవల్లి ప్రసాద్ కానీ, ఎంతమంది అంటే లెక్కలేదు. వాళ్ళు క్రిస్టియానిటీ డెవలప్మెంట్ కోసం జగన్కి ఓటేశారు. ఓకే, అర్థం చేసుకుందాం, ఇది ఫ్యాక్ట్. ఇక ఇలాంటి అవకాశం ఆంధ్రాకి వస్తుందని నేను అనుకోవట్లా. చూద్దాం. కాట్రగడ్డ సుబ్బారావు, గంగా సింధు హిందూ ఛానల్.